విద్యుత్ సమస్య కోసం అఖిల పక్షాలన్నీ కలిసి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన నిద్రపోతున్న ప్రభుత్వం ఇంతవరకు కూడా మేల్కోకుండా కేవలం పేదవాళ్లకు మేము 200 యూనిట్ల వరకు పాత రేటు పెట్టినామని చెప్పి అనడం నిజం కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిజం కూడా చిత్తశుద్ధి మరి అదే పేదవాడి ఇంట్లో ముఖ్యమంత్రి గారు ఒక నెల రోజులు ఉంటే కనుక ఎన్ని యూనిట్లు కాలుతాయి, ఎన్ని యూనిట్లు అవసరం వస్తాయి, మరి మధ్యతరగతి కుటుంబాలకు ఎంత ప్రాబ్లం అనేది తెలిసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఈ విద్యుత్ సమస్యను మరి పూర్తిగా సాల్వ్ చేసేంత వరకు, అదేవిధంగా విద్యుత్ తారీఫ్ను అఖిలపక్ష సమావేశం పెట్టి అందరి సూచనలు సలహాలు తీసుకొని దీన్ని మార్చేంత వరకు తెలుగుదేశం పార్టీ పక్షాన నిరంతర పోరాటం జరుగుతూనే ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రి ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు.